సార్ యాక్టింగ్ అనేది నేర్పిస్తారా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది. అవును, మామూలుగా ఫోన్స్ వస్తుంటాయి. యాక్టింగ్ నేర్చుకోవాలని ఉందండి. కంప్యూటర్ సైన్స్ కాదు కదా అది, మ్యాథమెటిక్స్ కాదు. మా వర్క్షాప్ సెషన్స్లో అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ కమ్స్ అండ్ ఫీల్స్ దట్ హీఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ పేయింగ్ మనీ ఆర్ దట్ హిస్ ఫాదర్ ఈస్ పేయింగ్, వీ డోంట్ అలౌ ఇట్. వినయ్ వర్మ గారు అంటే మీ గురించి మేము చూసిన వెంటనే గుర్తుపడతారు, బట్ మిమ్మల్ని ఫోటో చూపించిన వెంటనే ఈయన బాలీవుడ్ యాక్టర్ కదా అంటారు. మీ దాకా వచ్చింది అది? మేబీ బికాస్ మై ఫేస్ ఇస్ నాట్ టిపికల్ తెలుగు ఫేస్. ద వే ఐ స్పీక్ తెలుగు ఈజ్ నాట్. ఈ పాన్ ఇండియా అనే కల్చర్ చాలా ఇబ్బంది పెడుతుందా సార్? అంటే అది మన మీద ఉంటుంది కదా. నో, ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ వాంట్ టు మేక్ తెలుగు కల్చర్, ఫిల్మ్ ఆన్ తెలుగు కల్చర్. రీసెంట్గా రిలీజ్ అయింది మంగళవారం కానివ్వండి, బలగం, సిద్ధు జొన్నలగడ చేసిన సినిమా, డీజీటీఎల్. సో ఆల్ దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్. నో, 10 మందిని కొట్టేయడము, చంపేయడము, ఫైటింగ్ చేయడము, దూకడము అవన్నీ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. బట్ పీపుల్ ఆర్ లైకింగ్ దిస్ మోర్. ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? కాస్టింగ్ కావాలంటే లేదంటే ఒక మెసేజ్ వస్తుంది, టుమారో ఫర్ బిగ్ ఫిల్మ్ ఐ నీడ్ 3 men, 2 women. అంటే ఇది స్విగ్గీయా, బ్లింకిటా, జొమాటోనా? రీసెంట్ ప్రాజెక్ట్ గురించి, లేకపోతే రిలీజ్కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ గురించి ఒకసారి చెప్తాను. ఓకే, ఒక హిందీ సినిమా చేస్తుంది, కంప్లీట్ అయిపోయింది. 25th January దట్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్. ఆ సినిమా పేరు ఫైటర్. ఒకసారి మాధవన్ గారి గురించి, రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన యాక్ట్ చేసిన మూవీ. మీరు ఆయన వర్క్ చేశారు కాబట్టి ఆయన యాక్టింగ్, ఆయన అప్రోచ్ ఫర్ యాక్టింగ్, టువర్డ్స్ యాక్టింగ్ అనేది మీరు దగ్గరగా ఉండి చూశారు కాబట్టి. పూర్తిగా సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ప్రతి దానికి ఒక చిన్న షాట్ ఇచ్చిన పరిగెత్తి అందరు మానిటర్ చూస్తారు. ఎందుకు? ఇప్పుడు మీరు అలా ఉండడం కూడా కొంతమంది పాజిటివ్, కొంతమంది ఆరోగెన్స్. చాలా మంది ఆరోగ్యం తీసుకుంటారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. చాలామంది యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి, ఈయన చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ 40+ మూవీస్ అండ్ ఇంకా మరెన్నో ఉన్నాయి వారి హిస్టరీలో. సో ఇవన్నీ మనం వారిని అడిగి డైరెక్ట్గా తెలుసుకుందాం. నమస్తే వినయ్ వర్మ గారు. నమస్తే హర్షిని గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐ వాజ్ అంటే టెల్లింగ్ మై ఇంట్రొడక్షన్, మీరు ఎందుకో నవ్వారు స్పెషల్ గెస్ట్ అనగానే. హౌ కెన్ ఐ బి స్పెషల్ గెస్ట్? ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ద గెస్ట్స్. వై షుడ్ ఐ బి స్పెషల్? బికాస్ ఆఫ్ ద, ఆఫ్ కోర్స్ మీరు నాకు ఆనర్ ఇచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి, దట్స్ అ డిఫరెంట్ థింగ్. దట్స్ స్పెషల్ ఫర్ మీ, నాట్ ఫర్ యూ. నో స్పెషల్ ఫర్ అస్ ఆల్సో. అంటే 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఒక్క 30-40 minutes ఆఫ్ ఇంటర్వ్యూతో మనం అందిస్తున్నాం అంటే యూఆర్ స్పెషల్ గెస్ట్ ఫర్ అస్. థ్యాంక్స్ ఫర్ ది ఆనర్. రైట్ సార్. సార్, సూత్రధార నేను ఇక్కడికి వచ్చాకే, మీ లొకేషన్కి వచ్చాకే నాకు తెలిసింది దట్ మీరు యాక్టింగ్ క్లాసెస్ కూడా, వర్క్షాప్ కూడా తీసుకుంటారు. ఐ డోంట్ నో దిస్ బిఫోర్. నో ప్రాబ్లం. సో మనం ఫస్ట్ యాక్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, మెల్లిగా మనం మూవీస్లోకి వద్దాము. సార్, యాక్టింగ్ అనేది నేర్పిస్తారా అన్న క్వశ్చన్ కూడా చాలా మందికి బయట వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి వదిలేస్తే కొంచెం బియాండ్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీ అండి, యాక్టింగ్ అనేది నేర్పిస్తారా? దానికి ఒక కోర్స్ ఉంటుందా? ఎలా నేర్పిస్తారు, ఏం చెప్తారు అన్నది క్వశ్చన్. మీ మాటల్లో ఒకసారి దాని గురించి. గెలీలియో అని ఒక సైంటిస్ట్ ఉండే, గెలీలియో. హీ సెడ్, యూ కెనాట్ టీచ్ అ మ్యాన్ ఎనీథింగ్, యూ కెనాట్ టీచ్ అ మ్యాన్ ఎనీథింగ్, యూ కెన్ ఓన్లీ మేక్ హిమ్ థింక్. సో ఆ థాట్ ప్రాసెస్ ఎక్కడైతే ట్రిగర్ అయిందో, మనకప్పుడు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ ఫీల్డ్లో మనము వీ స్టార్ట్ థింకింగ్ అండ్ వీ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ సెల్స్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ దోస్ 5 Ws. దెన్ వీ గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్. మామూలుగా ఫోన్స్ వస్తుంటాయి, యాక్టింగ్ నేర్చుకోవాలని ఉందండి. కంప్యూటర్ సైన్స్ కాదు కదా అది, మ్యాథమెటిక్స్ కాదు, లాంగ్వేజ్ కాదు. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ థింగ్ యాక్చువల్లీ చూడాలంటే. దాన్ని క్రాఫ్ట్ అనొచ్చు, దాన్ని ఆర్ట్ అనొచ్చు, దాన్ని సైన్స్ కూడా అనొచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. యాక్టింగ్ అంటే ఉట్టిగా మనం వెళ్ళి అక్కడ కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడం అనేది యాక్టింగ్ కాదు. ఇట్ ఈస్ లైఫ్. ఇట్ ఈస్ ది ప్రొజెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ క్యారెక్టర్ ఆర్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. సో 1000 విషయాలు మన సరౌండింగ్స్లో ఉన్నప్పుడు దాన్ని
ఎలాగ మనము ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లెక్క తీసుకొచ్చి ఒక ప్లేస్లో దాన్ని అట్రాక్ట్ చేసి ఆ సింగిల్ న్యూక్లియస్లో పెట్టి ప్రొజెక్ట్ చేయడం అంటే యాక్టింగ్. పీపుల్ జనరల్లీ థింక్ యాక్టింగ్ మీన్స్ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ సే మై డైలాగ్స్. చాలామంది యాక్టర్స్ కూడా ఇప్పుడు నాలాంటి యాక్టర్స్ సెట్లో వెళ్ళాక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో లైన్స్ లేవండి, ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్, దట్ ఈస్ ద ప్రాబ్లం. పీపుల్ థింక్ లైన్స్ చెప్పడము డైలాగ్స్ చెప్పడమే యాక్టింగ్ అని. కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా వర్క్షాప్ సెషన్స్లో ఒక సెషన్ ఉంటుంది, ఒక సెషన్ కాదు, దిస్ ఐ డూ ఫర్ 3-4 days. ఆ సెషన్లో ఏముంటుందంటే జస్ట్ స్టాండ్ ఇన్ వన్ ప్లేస్ వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఫర్ 1 hour. ఇంట్రెస్టింగ్. ఎస్. దెన్ యూ స్టార్ట్ థింకింగ్ వై ఐఎమ్ డూయింగ్ దిస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్. మంథనం ఏం లోపల, వాట్ ఆర్ ది థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. దెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ for another 1 hour and start thinking of anything left to you. అది గైడెడ్ మెడిటేషన్ అంటారు, ఏదో కాన్సన్ట్రేషన్ అంటారు, ఫోకస్ ఎక్సర్సైజ్ అంటారు, మెడిటేషన్. వీ డోంట్ యూజ్ దోస్ టర్మ్స్. జార్గన్ అనేది ఉండదు మన దగ్గర. ఇట్ స్టార్ట్స్ విత్ లైఫ్. ఇట్ స్టార్ట్స్ విత్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. నేనెవరు, వాట్ ఐమ్ ఐ కేపబుల్ ఆఫ్, ఏమేమి చేయగలుగుతాను, నా లిమిటేషన్స్ ఏంటి, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, ఫస్ట్ అది రియలైజ్ అవ్వాలి కదా. మనం పర్టికులర్లీ ఇక్కడ ఏంటంటే యూఆర్ గివింగ్ ఫోకస్ ఓన్లీ ఆన్ కెమెరా. మన పర్సనాలిటీ అయితే ఏముందో అది మనం చేసే క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ యు ఆర్ యాజ్ ఎ పర్సన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద క్యారెక్టర్ దట్ యు ఆర్ పోర్ట్రేయింగ్. ఐ బీయింగ్ వెరీ అబ్స్ట్రాక్ట్, డిఫికల్ట్? No. I'm so involved. Just thinking, relate చేసుకుంటున్నా. Yes. Please carry on. So it's just there, going there, saying the dialogues, doing some action and all that. No, it is about understanding your surroundings. It is about respecting your another actor. It is about respecting the script. It is about respecting the director. It is about respecting that word. It is about respecting the craft. కాదు, I am 30 years experience. I have done so many plays. నాకు తెలుసు కదా మీరెవరు నాకు చెప్పడానికి. నేను చేస్తున్నాను కదా, నేను కరెక్ట్ చేస్తున్నాను, మీరు చేయకండి. వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ రైట్, యూ జస్ట్ ఫోకస్. సో ఆల్ దీస్ సో కాల్డ్ ఫండమెంటల్స్ మైండ్లో తీసుకొని ఎవరైతే వస్తారో దే హ్యావ్ టు బి బ్రాట్ టు గ్రౌండ్ జీరో ఫస్ట్. How means you have to dismantle that entire thought process in the mind that I can become an actor, that I can do something. నేను అది చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను. అది ఇక్కడ వచ్చాక తెలుస్తుంది మీరు ఏం చేస్తారో అని, మీరెవరో అనేది. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. హౌ ఈజ్ మై డే, హోల్ డే గోయింగ్, వాట్ టైమ్ ఐఎమ్ గెటింగ్ అప్, వాట్ ఐఎమ్ ఈటింగ్, వాట్ టైమ్ ఐఎమ్ ఈటింగ్, వాట్ టైమ్ ఐఎమ్ స్లీపింగ్, రోజున ఎవరితో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ ఎనర్జీ. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ వి క్యారీయింగ్. బట్ సార్ యాక్టింగ్ అంటేనే డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. Definitely. హౌ యు But energy is there, no? That word energy is there. We are not removing that word energy. Different energies that we take during the course of our life, we have to put that energy in that character. సింకింగ్ అవర్ ఓన్ ఎనర్జీ విత్ That of the character. మనము పాత్రలో లీనమైపోవాలి. సో యాక్టింగ్ ఇన్ బ్రీఫ్ కెనాట్ బి థాట్. యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పోజర్ టు ఇట్. మనం పుట్టినప్పుడు అందరికీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చిన్నపిల్లలు యాక్టింగ్ చేస్తూనే ఉంటారు కదా, యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు. సో దే ఆర్ ది యాక్టర్స్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్, చిల్డ్రన్. ఫస్ట్ అవర్ లెర్నింగ్ షుడ్ బిగిన్ ఫ్రమ్ దేర్. యాజ్ ఎ గ్రోన్ అప్, ఎమ్ ఐ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ నౌ? ఎందుకంటే నాకు ఒక డిగ్రీ వచ్చేసింది, నేను జీవితంలో ఏదో సాధించుకున్నాను, ₹1,00,000 సంపాదించుకుంటున్నాను నెలకి. జాబ్లో నేను ఐఎమ్ ఎ టీమ్ లీడర్, ఐఎమ్ ఎ ప్రాజెక్ట్ లీడర్, ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ సంథింగ్, ఐఎమ్ ఎ డాక్టర్, నేను ప్రొఫెసర్ని, నేను ఫలానాని. దట్ బ్యాగేజ్ షుడ్ బి డిస్మాంటిల్డ్. నథింగ్ కౌంట్స్ దేర్. యూ ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. దట్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టు బి మోల్డెడ్. యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్ మోల్డింగ్. సో జనరల్గా మన దగ్గర ఏంటంటే ఒక తెలుగు ప్రాంతంలోనే రంగస్థలానికి వాల్యూ లేదు. థియేటర్ అనేది దానికి, నాటకానికి వాల్యూ లేదు. ఎందుకంటే 90% ద కాల్స్ దట్ ఐ గెట్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ ఫీల్డ్ అట్ ఆల్. వాళ్ళకి ఏం ఎక్స్పోజర్ లేదు ఫీల్డ్, కానీ యాక్టర్ అవ్వాలని ఉంది.
ఎందుకంటే నేను అక్కడ డాన్స్ నేర్చుకున్నాను, నేను కరాటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఐఎమ్ ఫిట్ టు బీ అన్ యాక్టర్. ఓ గాడ్. సో మా దగ్గర ప్రాసెస్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మీరు కనీసం ఒక 4 నాటకాలు చూడాలి. యూట్యూబ్లో కాదు, లైవ్గా. ఈ లాంగ్వేజే కాదు, సూత్రధార్ ప్రొడక్షనే కాదు, ఏ ప్రొడక్షన్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ వెన్యూ అయినా మీరు వెళ్ళి చూడాలి. వెళ్ళి చూసి దాని గురించి డీటెయిల్డ్గా మీ మాతృభాషలో రాసి దాన్ని స్కాన్ చేసి మాకు ఈమెయిల్ చేయాలి. అది చదివిన తర్వాత మాకు తెలుస్తుంది మీకు ఎంత అవగాహన ఉంది ఈ ఫీల్డ్ మీద, ఎంత అండర్స్టాండింగ్ ఉంది. బికాజ్ థియేటర్ ఈజ్ అబౌట్ స్పేస్. ఆ స్పేస్ని మనం ఎలా వాడుతున్నాము, అక్కడ ఉన్న ప్రాప్స్ని మనం ఎలా వాడుతున్నాము, వేరే క్యారెక్టర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, ఎంతవరకు ఐ కాంటాక్ట్ ఉంది మనకు, హౌ ఎనర్జీ వీఆర్ ఎక్స్చేంజింగ్, హౌ మచ్ జస్టిస్ వీఆర్ డూయింగ్ టు ది స్క్రిప్ట్, టు ది క్యారెక్టర్, టు ది రైటర్, టు ది డైరెక్టర్, ఇవన్నీ వాళ్ళు రాసినప్పుడు తెలుస్తుంది మనకు. దెన్ ఇఫ్ వీ ఫీల్ యాజ్ ఎ టీమ్, మా దగ్గర 2-3 చదువుతారు. అది చదివిన తర్వాత ఓకే, ఎస్ వీ ఫీల్ దట్ దిస్ పర్సన్ ఇస్ గుడ్, ఐ థింక్ హీ ఆర్ షీ క్యాన్ బి మోల్డెడ్. దెన్ వీ కాల్ దెమ్ ఫర్ అ పర్సనల్ ఇంటర్వ్యూ. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో మైనర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు పేరెంట్స్తో పాటు రావాలి. ఓకే. అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ మ్యారీడ్ లేడీ హూ వాంట్స్ టు కమ్, షీ హ్యాస్ టు బి అకంపెనీడ్ బై హర్ స్పౌస్. దెన్ వీ టాక్ వాట్ లెవెల్స్ ఆఫ్ కమిట్మెంట్ యూ హ్యావ్. రాశారు ఒకటే, అర్థమైపోయింది మీకు మ్యాటర్, యూ నో ఎవ్రీథింగ్, ఇట్స్ వెరీ గుడ్, యువర్ అండర్స్టాండింగ్ ఇస్ గుడ్, బట్ ఫిజికలీ అండ్ మెంటలీ విల్ యూ బీ ఏబుల్ టు కోప్ అప్ విత్ దిస్ వర్క్షాప్. యూజువల్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ వర్క్షాప్? ఓన్లీ 30 days, బట్ ఇంటెన్సివ్. ఇంటెన్సివ్ అంటే ఇంటెన్సివ్గా ఉంటుంది, బాగా కాన్సన్ట్రేటెడ్గా 2 hours, 2.5 hours ఎవ్రీ డే. ఓకే. సో అవన్నీ చూసుకొని దెన్ వీ గో టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ కమ్స్ అండ్ ఫీల్స్ దట్ హీఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ పేయింగ్ మనీ ఆర్ దట్ హిస్ ఫాదర్ ఈస్ పేయింగ్, వీ డోంట్ అలౌ దెమ్. నేను ఇంజనీరింగ్ చేసుకున్నాను, నేను ఎంటెక్ చేసుకున్నాను, నేను ఫలానా చేసుకున్నాను, నేను అక్కడ ఈ కోర్స్ చేశాను, ఇక్కడ ఈ కోర్స్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తాను, ఫీజు ఎవరు ఇస్తారయ్యా? నా ఫాదర్ ఇస్తారు సార్. సిగ్గుందా? ఎప్పటి వరకు ఇస్తారు వాళ్ళు? నువ్వు ఎప్పుడు రీపే చేస్తావు? ఇంజనీరింగ్లో 5-6 లక్షలు ఖర్చు పెట్టించావు, ఆ కోర్స్ చేస్తారంటే దానికి పెట్టించారు, మళ్ళీ దీన్ని కూడా వాళ్ళే పెట్టాలా? యూ గో అవుట్, యూ ఎర్న్ దిస్ మనీ, కమ్ అండ్ దెన్ విల్ టాక్. మే ఐ ఆస్క్, అంటే వర్క్షాప్కి ఎంత ఉండొచ్చు ఫీ అని? 75,000. ఓకే, 30 days. Yes. So if they are not capable of paying, or if they are capable of being paid only by the parents, appudu teeskomu. If the parent insists and takes guarantee for his performance and ensures that I will get back this money from him, then we will take them. కొంతమంది ఇవ్వలేరు, కాకపోతే వాళ్ళు చాలా తపన ఉంటుంది, అంటే దే ఆర్ మ్యాడ్, దే ఆర్ అబ్సెసివ్ అబౌట్ డూయింగ్ ఇట్. ఎంబడి పడతారు వాళ్ళు. ఇట్స్ నాట్ దట్ ఫస్ట్ టైం మీరు వస్తే మీకు అడ్మిషన్ వచ్చేస్తుందని. కొంతమంది 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా తిరిగారు, వాళ్ళకి ఇంకా అడ్మిషన్ కూడా రాలేదు. ఇయర్లీ ఎన్నిసార్లు జరుగుతుంది సార్ వర్క్షాప్? అవకాశం దొరకాలి కదా మనకు. ఇప్పటిదాకా నేను టైం ఇవ్వాలి, మంచి వాళ్ళు దొరకాలి. మేబీ 1 or 2. వన్స్ ఆర్ ట్వైస్. పెద్దగా చాలామందిని కూడా తీసుకోము, మేబీ 6 మ్యాక్సిమం. బ్యాచెస్ ఉండవు మన దగ్గర. 6 members ఇన్ ఏ బ్యాచ్. 6 members. ఎక్సెప్షనల్లీ గుడ్ ఉంటే ఒక 2 ఎక్స్ట్రా తీసుకుంటాం, కానీ మినిమం 2, మ్యాక్సిమం 6 or 8. అది. సో ఆల్ దిస్ ఫిల్టరింగ్ అవుతుందన్నమాట. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది క్రాఫ్ట్, అబౌట్ యాక్టింగ్, అబౌట్ ది థింగ్ దట్ యూ కాల్ యాక్టింగ్. ఇప్పుడు థియేటర్ చూడండి అంటే ఎక్కడ చూడాలి సార్ అడుగుతారు. అయ్యా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు వెతకాలి కదా ఎక్కడ చూడాలని. నీ ఎఫర్ట్ ఏంటి ఇంకా? ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ యువర్ గైడ్ ఆర్ ఎంక్వైరీ కౌంటర్ టు షో దట్ సో అండ్ సో ప్లే ఇస్ హ్యాపెనింగ్ దేర్, యూ గో అండ్ వాచ్. ఇఫ్ యూర్ సో ప్యాషనేట్ అంటారు, మీరు సో ఇంట్రెస్టెడ్ అంటారు, గో అండ్ వాచ్, ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది. సో ఆ తర్వాత ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ బేసిక్స్. వాట్ ఈస్ బేసిక్స్? ఫస్ట్ ఇస్ పంక్చువాలిటీ, డిసిప్లిన్. ఆ టైం అంటే మీరు టైంకి ఇక్కడ ఉండాలి, నో ఎక్స్క్యూస్. వాట్ ఎవర్ టైమ్ ఈస్ గివెన్ టు యూ. ఇఫ్ యూఆర్ కమింగ్ లేట్ బై ఎనీ ఛాన్స్, దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ లేట్ అవుతుంది, అందరితో లేట్ అవుతుంది. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు లేట్ చేస్తాను, తప్పదు, మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మెసేజ్ పెట్టండి, మేము గ్రూప్ క్రియేట్ చేస్తాం తర్వాత. ఆ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి, ఫలానా ప్రాబ్లం వచ్చింది, నేను 5 minutes 10 minutes లేట్ వస్తున్నాను,
ఇన్ దట్ కేస్ యూఆర్ ఎక్స్క్యూస్డ్. లేదు మీరు 2 minutes 3 minutes 5 minutes లేట్ వస్తున్నారు, లోపలికి వచ్చేస్తున్నారు, దూరేస్తున్నారు, ఐఎమ్ నాట్ అలౌడ్ టు డూ దట్. బికాజ్ ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ టైమ్. ఇఫ్ ఐఎమ్ లూజింగ్ దిస్ మినిట్, దిస్ సెకండ్ మళ్ళీ తిరిగి జీవితంలో రాదు. యూ మే నాట్ బి వరీడ్, బట్ ఇట్స్ మై టైమ్. ఇట్స్ ఆల్సో మై టైమ్. డోంట్ వేస్ట్ దట్ టైమ్, డోంట్ వేస్ట్ దట్ మినిట్, డోంట్ వేస్ట్ దట్ సెకండ్. బీ హియర్ ఆన్ టైమ్. సెకండ్ థింగ్, ఇక్కడికి వచ్చాక ఆ చీపురు తీసుకొని హాల్ మొత్తం ఊడవాలి. పుట్టింగ్ అసైడ్ యువర్ ఈగో. Of course, all your ego should be crushed outside. In your beneath your footwear. వెళ్ళేటప్పుడు కావాలంటే తీసుకెళ్ళిపోండి. శుభ్రంగా ఉండాలి. డూ దట్, క్లీన్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కమ్ హియర్, సిట్ ఇన్ సైలెన్స్. జస్ట్ బ్రీద్ అండ్ సిట్ ఇన్ సైలెన్స్, అంతే. ఆ తర్వాత మిగతా ఎక్సర్సైజెస్. అండర్స్టాండింగ్ ద బాడీ ఫస్ట్. బాడీ, మైండ్, వాయిస్, ఈ 3 ఉంటాయి యాక్టింగ్లో. సో ఆల్ 3. చాలామందికి బాడీ చాలా బాగుంటుంది, ఇది పనిచేయదు. అంటే ది లార్జర్ మోటివ్ ఇస్ ఒక ఆరా క్రియేట్ చేయాలి. కెరిస్మా అంటాం చూడండి మనం, అది క్రియేట్ చేయాలి, అది ఉద్దేశం. ఆరా క్రియేట్ చేయాలి. మీ హైట్, పర్సనాలిటీ, కలరు, మీ ఫిగర్ ఎట్లా ఉందో అది వేరే పక్కన పెట్టండి. మీరు స్టేజ్ మీద వచ్చారు, కెమెరా ముందుకు వచ్చారు, యూ హ్యావ్ టు షో దట్ యువర్ అ మ్యాగ్నెట్. 10 మందిలో మీరే కనబడాలి. హౌ యూ హ్యావ్ టు, ఇట్ స్టార్ట్స్ హియర్. ఇట్స్ నాట్ ఇన్ ద బాడీ, ఇట్స్ ఇన్ ద మైండ్. ఆ మైండ్ని ఎంతవరకు మనము పర్జింగ్ చేస్తామో నెగటివిటీ నుంచి, పాజిటివిటీ ఎంత తెచ్చుకుంటామో, దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ స్టాండింగ్, ఇన్ యువర్ పాస్చర్, ఇన్ యువర్ లుక్. ద మూమెంట్ యూ థ్రో యువర్ గ్లాన్స్ ఇన్ టు ద లెన్స్, people know, this fellow, yes. Maybe he is not doing anything, but I can only see him. So, a magic create cheyalani ma uddesham. But then it starts with the mind, body, mind, then voice. Annitiki different exercises untai. This in brief. Yeah. ఇక్కడికి వచ్చిన అంటే ఐఎమ్ లెర్నింగ్ మోర్. మన వ్యూయర్స్కి ముందు, మీకంటే ముందు ఐఎమ్ లెర్నింగ్ మోర్. ఐఎమ్ సో ఇన్వాల్వ్. ఇక్కడికి వచ్చేటప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఇంటర్వ్యూ తీసుకుందని వచ్చాను కానీ, బట్ సంథింగ్ ఎల్స్, చాలా మందికి ఉపయోగపడేది. మేబీ ఐ డోంట్ నో దట్ నాట్ మెనీ పీపుల్ ఆ వాల్యూ ఇక్కడ తెలియదు చాలామందికి. ఎందుకంటే మన దగ్గర యాక్టర్ సెలెక్షన్ కూడా ఒక స్టాక్ సెలెక్షన్ ఉంటుంది కదా, కాస్టింగ్ కూడా చేసిన కొత్త వాళ్ళని తీసుకోరు. మా ఉద్దేశం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ టాలెంట్ బ్యాంక్. యూ కెన్ కాల్ ఇట్ హోమ్ గ్రోన్ టాలెంట్ బ్యాంక్ అని, లోకల్ టాలెంట్ బ్యాంక్ అని. అది క్రియేట్ చేయాలి కదా మన దగ్గర. చేసాము, చాలా వరకు చేసాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్, అది వేరే విషయం. బట్ దెన్ దే హ్యావ్ టు ఆల్సో గెట్ ఆపర్చునిటీస్. నో, మనం ఇక్కడ వాళ్ళు స్క్రిప్ట్ రాసేటప్పుడు రైటర్స్, ఫిల్మ్ రైటర్స్ కూడా ఆ ఫలానా యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తారు. అది ఎంతవరకు న్యాయము? మనం పాత్ర గురించి రాయాలి కదా. పాత్ర రాసిన తర్వాత ఓ ఈ 4 ఉన్నారు, ఈ 4లో ఎవరు బాగుంటారని అప్పుడు చూస్తారు. కాకపోతే ఆ క్యారెక్టర్ని లైక్ సో అండ్ సో పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడే. నేను మొత్తం డీటెయిల్స్కి వెళ్ళాలంటే అది పెద్ద కోర్స్ కాబట్టి, ఒక్కటి మాత్రం ఎక్కువ మంది ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లం ఇన్ యాక్టింగ్ నేను అనుకుంటాను. యూనో వెన్ క్యారెక్టర్ నీకు ఎంత నచ్చినా, నువ్వు నీ లైన్స్ ఎంత ప్రిపేర్ అయినా, జస్ట్ యాక్షన్ ముందో లేకపోతే జస్ట్ షూట్లోకి ఎంటర్ అయినప్పుడు నర్వస్నెస్, లేకపోతే ఎదుటి యాక్టర్ ఈయన ఇన్స్పైరింగ్గా తీసుకునే యాక్టర్ అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ నర్వస్నెస్ వస్తుంది. ఆ నర్వస్నెస్ కానీ స్ట్రైక్ అయినప్పుడు, లేకపోతే నేను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తానో లేదన్న భయం లోపల స్టార్ట్ అయినప్పుడు, లాస్ట్ మినిట్లో హౌ కెన్ దే ఓవర్కమ్ దట్? ఆ భయం ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. ఆ భయం ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదు, యాక్టింగ్ మీద చేయదు. ఇన్ఫ్యాక్ట్ దట్ విల్ ప్రొపెల్ యూ, దట్ విల్ పుష్ యూ టు పర్ఫార్మ్ బెటర్. ఏ రోజైతే ఆ భయం పోయిందో యు ఆర్ డెడ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతాం మనం, అది రానివ్వద్దు ఆర్టిస్టులు. అక్కడ ఏదో కూర్చుంటుండే సెలబ్రిటీస్ డెత్, ఒక్కసారి ఆ స్టాచర్ వచ్చేసింది అని మనసులో వచ్చింది అనుకోండి, అది కెమెరా ముందే కనిపిస్తుంది. నేను ఎవడో వచ్చాను రా, వాడు ఏం చేస్తాడు నా ముందు చూద్దామని. అది ఎప్పుడు రాకూడదు, నేను ఎంత ఎదిగినా. సో భయం ఉండడం ఉండాలి, ఇంపార్టెంట్, ఉండాలి కంపల్సరీ. ఈ రోజుల్లో చెప్తారు చూడండి, ఏ డర్ అచ్చా హై అని, అది ఉండాలి, అది ఎప్పటికీ మంచిది.
నాకు కూడా ఇప్పుడు ఎన్ని 40 ఇయర్స్ రంగస్థలంలో చేస్తున్నా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ 2 మినిట్స్ వణుకుతూనే ఉంటాను, ఆ తర్వాత సెటిల్ అవుతాను. మన కెమెరాలో అడ్వాంటేజ్ ఏంటంటే కట్, ఒక 3-4 టేక్స్ చేసిన తర్వాత ఆర్టిస్ట్ వార్మప్ అయిపోతాడు, అది అడ్వాంటేజ్. స్టేజ్లో మనం 3 మంత్స్ రిహార్సల్ చేసిన యాక్చువల్ షో డే రోజు షో స్టార్ట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆర్టిస్ట్ చూపించుకోరు. ఎందుకంటే పాత్రలో లీనమైపోయి ఉంటారు. యాజ్ అ పర్సన్ యు ఆర్ స్కేర్డ్, బట్ యు ఆర్ ఇన్ ద క్యారెక్టర్, సో యూ విల్ నాట్ అలౌ దట్ ఫియర్ టు బి షోన్. కెమెరాలో ఓకే సార్ టేక్ 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 అంటారు, లేదంటే యాంగిల్ మార్చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అప్పటి వరకు యాక్టర్ స్టార్ట్స్ గెటింగ్ కంఫర్టబుల్, దెన్ ఈ స్టార్ట్స్ పర్ఫార్మింగ్. ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా ఆర్టిస్టు ఎక్కడో ఒక చోట్లో దెబ్బతింటూనే ఉంటాడు. 10 టేకులు 30 టేకులు 50 టేకులు కూడా అయిపోతే కానీ ఆ పర్టికులర్ బిట్ చేయలేరు. ఇట్ ఈస్ నార్మల్. వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ విత్ ఇట్. యాక్టర్స్ షుడ్ లెర్న్ టు లివ్ విత్ దట్. కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. సార్ ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యూ. వినయ్ వర్మ గారు చాలామందికి వినయ్ వర్మ గారు అంటే మీ గురించి మీరు చూసిన వెంటనే గుర్తుపడతారు, బట్ మిమ్మల్ని ఫోటో చూపించిన వెంటనే ఈయన బాలీవుడ్ యాక్టర్ కదా అంటారు. మీకు మీ దాకా వచ్చింది అది? ఎందుకు జనాలు చాలా మంది మీరు మీరు తెలుగైట్ కదా, మీరు తెలుగు. ఐఎమ్ నాట్ తెలుగు పర్సన్. అవునా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us నాట్ యూజ్ దిస్ వర్డ్ బాలీవుడ్. ఓకే, లెట్ us కాల్డ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఇక్కడ కూడా టాలీవుడ్ వద్దు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్దాం. ఎందుకంటే మన భాష మనం ఎందుకు పక్కన పెట్టాలి? హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. మేబీ బికాస్ మై ఫేస్ ఈజ్ నాట్ టిపికల్ తెలుగు ఫేస్ ప్రాబబ్లీ, అండ్ ద వే ఐ స్పీక్ తెలుగు ఈజ్ నాట్ తెలుగు స్పీకింగ్ వే. సో లాట్ ఆఫ్ థింగ్స్, పర్హాప్స్ ఇట్ ఈస్ ద ఫేస్ అండ్ పర్సనాలిటీ ఓన్లీ, ఇంకేం లేదు. దట్ ఈస్ ఓన్లీ ఐ కెన్ టెల్. చాలామంది ఇప్పుడు కూడా కొత్త సెట్కి వెళ్ళిన బాంబే నుంచి వచ్చాడా అని ప్రొడక్షన్ వాళ్ళు అక్కడ పెరిఫరీలో వాళ్ళు అనుకుంటారు అట్లా. ఓకే, అది ఎక్కడ సార్ మీరు ప్రాపర్? హైదరాబాద్ అమ్మా. మా తాతలు ముత్తాతలు యూపీ నుంచి వచ్చారు, సో ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నాము. ఓల్డ్ సిటీలో ఉండే మేము ఫస్ట్, మళ్ళీ మా పేరెంట్స్ జాబ్ కోసం ఇక్కడికి వచ్చారు, దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. అసలు అంటే మీరు మీ కెరియర్ స్టార్టింగ్ ఇండస్ట్రీతో స్టార్ట్? లేదమ్మా, నేను చాలా జాబ్స్ చేశాను, గవర్నమెంట్ జాబ్స్ చేశాను, ప్రైవేట్ జాబ్స్ చేశాను. నా లాస్ట్ ఉద్యోగం బ్యాంక్తో ఉండే, ఐ వాజ్ అ బ్యాంక్ ఆఫీసర్. అది మానేసి ఒకటే జీవితం కదా మనకు, ఒకటే ప్యాషన్ ఫాలో చేద్దాం లైఫ్లో అని ఆ రిస్క్ తీసుకున్నాను. దేవుడి దయ వల్ల అది పండించింది. ఫస్ట్ 5-6 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేశాను ఫైనాన్షియల్గా, జాబ్ వదిలేసిన తర్వాత ఏం లేకుండే వర్క్. ఎందుకంటే మన పబ్లిక్ రిలేషన్స్ చాలా పువర్, నెట్వర్కింగ్ అనేది మనకు తెలియదు. ఎవరికి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఏం చెప్పాలి, ఏం అడగాలి, ఎట్లా మాట్లాడాలి అని ఏం తెలియదు మనకు. సో అందులో 5-6 ఇయర్స్ ఫైనాన్షియల్గా బాగా సఫర్ చేశాను. కాకపోతే ఎప్పుడైతే ఆ కాలంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ 0కి వస్తుండే, అప్పుడు దేవుడు ఎక్కడి నుంచో పని పంపించేవాడు. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చేది నాకు తెలియదు. ఆ 5-6 ఇయర్స్ మీరు కోచింగ్ కోచింగ్ లేదు, ఏం లేదు. కోచింగ్ అంటే ఎవరు వస్తారు మా కోచింగ్కి? ఎందుకు వస్తారు నా దగ్గర? నేను ఎవరిని? మీరేమైనా కోచింగ్ తీసుకుంటూ? ఏం లేదు, ఏ కోచింగ్ తీసుకోవాలి నేను. ఉద్యోగం మానేసిన తర్వాత జాబ్ ఆఫర్స్ వచ్చాయి కొన్ని ప్లేసెస్లో, కానీ లేదు. ఒకసారి ఉద్యోగం మానేసి మన ప్యాషన్ మనం ఫాలో చేస్తున్నప్పుడు మళ్ళీ ఉద్యోగం చేయడం ఈజ్ గోయింగ్ బ్యాక్ టు మై సెక్యూరిటీ జోన్, సేఫ్ జోన్. అంటే ఇండస్ట్రీలో ఉండాలని అనుకున్నారు కదా? ఆఫ్ కోర్స్. యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా 5-6 ఇయర్స్? ఏం చేస్తాము, రంగస్థలం చేయాలంటే మా జేబు నుంచి డబ్బులు పెట్టాలి, ఎవరిస్తారు మనకు పైసలు? సో అది చేస్తుండే. దట్ వాజ్ వన్ ప్రాక్టీస్ ఫర్ మీ. అప్పుడప్పుడు ఈ రైటింగ్ అసైన్మెంట్, ఆ రైటింగ్ అసైన్మెంట్, అప్పుడప్పుడు ఒక డబ్బింగ్ అసైన్మెంట్ అక్కడక్కడ వస్తుండే. బట్ ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత వర్క్ స్టార్ట్ రావడం మొదలైంది. అప్పుడు కూడా నేను ఏ వర్క్ వచ్చినా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోను. అప్పుడు కూడా బాగా సెలెక్టివ్గానే తీసుకున్నాను. అప్పుడు ఆ పీరియడ్లో కూడా వర్క్ చేయాలంటే డబ్బుల కోసం ఏదో చేసేవాడిని, చేయలేదు. ఎందుకంటే స్థాపించాలంటే మనము వీ హ్యావ్ టు డూ సెలెక్టివ్ వర్క్ కదా. రెగ్యులర్గా ఆర్టిస్ట్ అయిపోవాలని నాకు లేకుండే. నేను ఏదో చేస్తే ఐ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ వాట్ ఎవర్ లిటిల్ వర్క్ ఐఎమ్ డూయింగ్, ఐ షుడ్ ఫీల్ హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేను ఈరోజు షూటింగ్ చేశాను, ఇంత డబ్బులు వచ్చాయని కాదు,
ఐఎమ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ డిడ్. చివరికి స్క్రీన్ మీద ఎంత వస్తుందో రాదో ఏమేమవుతుందో ఎడిటింగ్లో మనకు తెలియదు. కాకపోతే వర్క్ చేసినంత వరకు ఇట్ ఈస్ ఫుడ్ ఫర్ మై సోల్ ఆర్ నాట్ ఫుడ్ ఫర్ ద హౌస్. సార్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్, అంటే ఈ మూవీ వచ్చింది, నెక్స్ట్ ఇంకొంచెం మంచి పాత్ర రావాలి, ఇంకొంచెం మంచి క్యారెక్టర్ రావాలి. సో ఇక్కడ ఆ ప్రాసెస్లో ఈ కన్ఫ్యూజన్ ఏమైనా వచ్చిందా? నేను సెలెక్టివ్గా చేస్తూ పోతే మేబీ నా దాకా అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు చేస్తారో చేరాలో కన్ఫ్యూజన్లో? లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు, కానీ తెలిసి ఇది అవుతుందని కన్ఫ్యూజన్ ఏం లేదు. అయినా కన్ఫ్యూజన్లో ఏదొచ్చింది చేసుకోవాలనేది కూడా ఇప్పుడు రాలేదు మైండ్లో, ఇప్పుడు కూడా లేదు. అప్పుడు ఎంత క్లారిటీ ఉంది, ఇప్పుడు కూడా ఎంత క్లారిటీ ఉంది వాళ్ళకి. సార్ అంటే ఇప్పుడు అన్ని వాళ్ళకి ఏముందో మనకు తెలియదు కదా. వాళ్ళు అదే అంటే ఇప్పుడు సెలెక్టివ్గా అంటే ఆల్రెడీ ఆ టాక్ వచ్చింది, ఏదంటే అది చేయడయా ఏదైనా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పాయనకని చెప్తారు. కాకపోతే ఇండస్ట్రీ ఎట్లంటే వాళ్ళకి పని కావాలి, మీరెంతవరకు చేస్తారో చేయరో అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఆ పర్టికులర్ సీన్కి ఆ పర్టికులర్ సీక్వెన్స్ కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ కానీ ఎవడో ఒకటి కావాలి, వాళ్ళకి ఆ పని అయిపోవాలి. అప్పుడు ఓహో ఫలానా వాళ్ళని పిలుద్దామా అనేది ఉండదు. సెలెక్టెడ్ డైరెక్టర్స్ ఆర్ దేర్ హూ వుడ్ సే దట్ కాదండి ఈ క్యారెక్టర్కి మీరే కావాలని చెప్తారు. దట్ ఈస్ ద హై పాయింట్ ఫర్ మీ. అది సార్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ యంగ్ ఏజ్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు, లేకపోతే రీసెంట్గా వస్తున్న డైరెక్టర్స్ దే ఆర్ వెరీ పికీ అండ్ చూజీ. దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద యాక్టింగ్, క్యారెక్టర్స్, స్టోరీ. స్టోరీని పక్కన పెట్టేస్తే నాకు నిజంగా పర్ఫామ్ చేసే యాక్టర్స్ చాలా పర్టికులర్ గా ఉన్నాయి కంపేర్ టు మన 90s ఎర్లీ 2000s. ఇప్పుడు కూడా జరుగుతుంది అది, ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. హౌ డు యు ఫైండ్ దిస్ చేంజ్? ఇట్స్ వెరీ వెల్కమ్ చేంజ్, పాజిటివ్ చేంజ్. ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు చూస్తున్నాం కదా చిన్న చిన్న సినిమాలు కూడా ఎంత ఆడుతున్నాయి. పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ దోస్ ఫిల్మ్స్. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్, నేను చూడలేదు కానీ రీసెంట్గా రిలీజ్ అయింది మంగళవారం కానివ్వండి, మన బలగం, సిద్ధు జొన్నాలగడ చేసిన సినిమా ఏం పేరు, డీజేటీలో. సో ఆల్ దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ పీపుల్ ఆర్ లైకింగ్. నో, దే మే నాట్ బి బిగ్ స్టార్ కాస్ట్, బట్ పీపుల్ ఆర్ లైకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అది సో కంటెంట్ ఎంతవరకు ఇప్పుడు ఆడియన్స్ టచ్ చేస్తుందో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ లైకింగ్. రియలిస్టిక్ పర్ఫార్మెన్స్లో రియలిజము, ప్రజెంటేషన్లో రియలిజం, లొకేషన్లో రియలిజము చేస్తున్నారు. ఒక్కొక్క మంది 10 మందిని కొట్టేయడము, చంపేయడము, ఫైటింగ్ చేయడము, దూకడము, అవన్నీ చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. బట్ పీపుల్ ఆర్ లైకింగ్ దిస్ మోర్. ఎందుకంటే ఈ లాస్ట్ 20 yearsలో వాళ్ళు ఆడియన్స్ చాలా చూసుకున్నారు. సో అన్ని ఛానల్స్ వచ్చేసరికి పీపుల్ గాట్ ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా, వరల్డ్ లిటరేచర్, స్టోరీస్ అన్నీ పట్టుకుంటున్నారు. ఒక టీజర్ కానీ ట్రైలర్ వచ్చిందనుకోండి, ఒక ప్రోమో వచ్చిందనుకోండి, కట్ అని పట్టుకేసి అరే ఆ సినిమాలో అట్లనే తీశారు, ఫలానా సినిమా, ఫారిన్ సినిమాలు రెఫరెన్స్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు జనాలకి ఏంటంటే మనకు దగ్గరున్న కల్చర్, మనకు దగ్గరున్న రిలేషన్షిప్స్ ఏమైతే ఉన్నాయో అవి చూపిస్తే దే ఆర్ గెటింగ్ ఎమోషనల్ ఇన్వాల్వ్డ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వై ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ రీజనల్ సినిమా. అంటే తెలుగు కూడా రీజనల్ సినిమా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇన్ అవర్ ఎఫర్ట్ టు బికమ్ ఇంటర్నేషనల్ వీఆర్ లూజింగ్ ద తెలుగు కల్చర్. ఎగ్జాక్ట్లీ. ఈ పాన్ ఇండియా అనే కల్చర్ చాలా ఇబ్బంది పెడుతుందా సార్? అవును, చాలా. డైరెక్టర్స్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఆర్ ఆస్కింగ్ ఒక లాంగ్వేజ్ అయినా పాన్ ఇండియా మూవీయా అన్నది. అంటే అది మన మీద ఉంటుంది కదా. నో, ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఐ వాంట్ టు మేక్ తెలుగు కల్చర్, ఫిల్మ్ ఆన్ తెలుగు కల్చర్. నాకు ఈ కాలంలో చూపించండి ఒక్క సినిమా అయినా, పెళ్లి సెటప్లో అయినా సరే, ఏ పెద్ద సినిమాలో మీరు తెలుగు కల్చర్ చూపించారు? గుర్తుందా మీకు? అంటే పెళ్లి మొత్తం పెళ్లి ఎలా చేస్తారు, ట్రెడిషనల్ పెళ్లి సీన్స్ అయితే చూపిస్తారు కదా, దాంట్లో ఒక ట్రెడిషనల్గా పెళ్లి జరుగుతుందనేది చూపించారా? ఎన్ని సినిమాలు చూపించారు? ఒక లాస్ట్ ఘట్టం ఒకటి చూపిస్తారు, తాళి కట్టే ఘట్టం ఒకటి, మిగతా ఏవి చూపించారు. అవును. అదే మీరు మలయాళం సినిమాకి వెళ్తే, అదే మీరు తమిళ సినిమాకి వెళ్తే, అదే మీరు బెంగాలీ సినిమాకి వెళ్తే, మరాఠీ సినిమాకి వెళ్తే ఆ కల్చర్ చూపిస్తారు కదా వాళ్ళు. కల్చర్ లేకుంటే మనకు లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది? లాంగ్వేజ్ లేకుండా మన సినిమా ఎట్లా వస్తుంది? సో ఐ థింక్ మనకు రూట్స్ మనం వెళ్ళాలి, వెళ్తున్నాము. ఇప్పుడు రైట్ నౌ అదే కదా సార్ మీరు అన్నట్టు యాప్ట్ వర్డ్స్ యూజ్ చేశారు. రీజనల్ ఫిలిమ్స్తో జనాలు ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక సినిమా ఒక ప్లేస్లో తీసినా అయ్యో అక్కడ ఢిల్లీలో ఆడుతుందో లేదో అనేది అది అనవసరం. మీకు ప్రాబ్లం ఏమిటంటే మనం చదవడం మానేసాం, అన్నిటికీ ఇది పెట్టుకొని ఇట్లా చూస్తాం. పుస్తకం చేతిలో పెట్టుకొని కానీ, న్యూస్ పేపర్ చేతిలో పెట్టుకొని కానీ, మ్యాగజైన్ చేతిలో పెట్టుకొని కానీ
ఎప్పుడైనా చదువుతున్నారు ఇప్పుడు ఎవరైనా పర్టికులర్లీ తెలుగులో? మీరు చదవకపోతే ఎలా రాస్తారు? నేను రైటర్ అంటారు. అది చదవకుండా ఎలా రైటర్ అయిపోతావయ్యా? ఫలానా చదవామంటే తెలియదు అంటారు. చదవాలి కదా రాయాలంటే. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక మంచి మాట అన్నారు ఒకసారి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంకెవరో మాట్లాడుతూ విన్నాను డ్రైవింగ్ చేస్తూ. నేను మాట్లాడుకోవాలనుకుంటే నేను రాస్తాను, నేను వినాలనుకుంటే చదువుతాను. దీనికంటే గొప్ప స్టేట్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? అమేజింగ్. సో డీప్. నేను మాట్లాడాలి అనుకుంటే రాస్తాను. అంతే. నేను మనం మాటలే కదా అక్కడ అనువదిస్తున్నాము. మనం చదివితే అరే వీడు పై పాత్ర మాట్లాడుతుందిరా అని అనిపిస్తుంది కదా. ఒక సినిమా యాక్టర్ మాట్లాడుతున్నా అని చెప్తాం మనము. అదే లిటరేచర్ సాహిత్యం సినిమాకి వచ్చిందంటే స్టార్కి వెళ్ళిపోతుంది. అది ఫలానా వాడు ఇట్లా చేశాడు. ఎన్ని క్లాసిక్స్ మనం తెలుగు క్లాసిక్స్ తెలుగు దీంట్లో తీస్తున్నాం చెప్పండి సినిమాలో. చెప్పండి. తెలుగు లిటరేచర్ లేదా? సాహిత్యం మన దగ్గర లేదా? క్లాసిక్ లిటరేచర్ మన దగ్గర లేదా? ఎంతమంది మైదానం అటెంప్ట్ చేశారు? ధైర్యం ఉందా? చెప్పండి మీరు. సో రాసిన కథలు మనం ట్రాన్స్లేట్ చేయలే, అది సినిమా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాం. రాస్తున్నాం ఏదో ఒకటి, రాయడం వరకు. ఆ పాత లిటరేచర్ చదువుతూనే కదా మనకు మన కల్చర్ కానీ, మన సరౌండింగ్స్ కానీ, మన రిలేషన్షిప్స్ కానీ, మన ఇమోషన్స్ కానీ, మన ఫెస్టివల్స్ కానీ తెలుస్తాయి. సో దట్ ఈస్ ది బ్యూటీ. ద అదర్ రీజనల్ సినిమా ఇస్ డూయింగ్ వెల్ బికాస్ ఆఫ్ దిస్. మనమే ఆ సినిమాలు కాపీ చేసుకొని మనం తెలుగు సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా కదా. సార్ ఇప్పుడు అందరికి ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయని. మీరు టాలీవుడ్లో మీరు అన్నట్టు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేశారు, హిందీ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, మీరు ఇంగ్లీష్ మూవీస్ కూడా చేశారు. ఒకటే చేశాను, హాలీవుడ్ సినిమా ఒకటి చేశారు. చాలా మందికి ఇప్పుడు దాకా మీరు మీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా కొంత అవగాహన అయితే వచ్చి ఉంటుంది. అసలు మనలో ఏం ఉండాలి, నేను యాక్టర్ జస్ట్ అయిపోదాం అనుకుంటున్నానా లేదన్న దాన్ని కొంత క్లారిటీ అవుతుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. మీరు 3 ఇండస్ట్రీలో వర్క్ చేశారు కాబట్టి మీ జర్నీ ఒకసారి చెప్పండి. మీకు 1 ఆపర్చునిటీ తర్వాత ఇంకో ఆపర్చునిటీ ఎలా పాత్ తీసుకెళ్ళింది అన్నది. ఆడిషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటున్నాము. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఏ ప్రాసెస్ అటెండ్ చేయలేదు. ఏ ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా కలవలేదు. ఎక్కడ వర్క్ జరుగుతుంది, ఏ సినిమా ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏ డైరెక్టర్ ఆఫీస్, ఏ ప్రొడక్షన్ ఆఫీస్ ఎక్కడ ఉందో అనేది నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. ఒక కాలం నుంచి కూడా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ కొంతమంది ఆర్టిస్టులు అక్కడ వెళ్ళాను, ఇప్పుడు కూడా చెప్తుంటారు ఫలానా ఆఫీస్కి వెళ్ళాను అంటే ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టులు కూడా అరే రేపు ఆఫీస్కి వెళ్ళి కలవాలి అంటే దట్ ఈస్ వన్ నెట్వర్కింగ్. ఓకే, దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ ఏంటంటే దుర్దైవం మన దగ్గర కాస్టింగ్ డైరెక్టర్ అనే దానికి విలువ లేదు తెలుగు ఇండస్ట్రీలో. బాంబే ఇండస్ట్రీలో చూస్తే, తమిళ ఇండస్ట్రీలో చూస్తే ప్రాపర్గా కాస్టింగ్ డైరెక్టర్ అని ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. డిఓపి సినిమాటోగ్రఫీ ఒక డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది మన దగ్గర, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందా, ఎడిటింగ్ ఉంటుందా, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందా, ఇవన్నీ ఒక క్రాఫ్ట్. కాస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక క్రాఫ్ట్. అక్కడ కాస్టింగ్ డైరెక్టర్స్ దగ్గర అప్రోచ్ అయ్యి మన పోర్ట్ఫోలియో మనం అక్కడ పెడితే, మన ఆడిషన్ అక్కడ పెడితే వాళ్ళకు వచ్చిన అవకాశం నుంచి వాళ్ళు వెతుకుతారు. ఈ ఫలానా ఆర్టిస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసి ఈ ఫలానా ఆర్టిస్ట్ క్యారెక్టర్ బాగుంటుందా. కాస్టింగ్ అంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మన దగ్గర ఏం లేదు, ఫ్రీ ఫండ్లో కాస్టింగ్ కాల్ అని వైరల్ చేసేస్తారు. అది కాస్టింగ్ కాల్ అంటే లేదంటే ఒక మెసేజ్ వస్తుంది, టుమారో ఫర్ బిగ్ ఫిల్మ్ ఐ నీడ్ 3 men 2 women. అంటే ఇది స్విగ్గీయా, బ్లింకిటా, జొమాటోనా, లేదంటే ఆర్టిస్ట్ ఇట్లా షెల్ఫ్ మీద ఉంటారా, వెళ్ళి వెతికి ఈ ఆర్టిస్ట్ ఇది ఆర్టిస్ట్ అంటే వై ఆర్ యు డిమీనింగ్ ద ఆర్టిస్ట్. ఆ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే అట్లీస్ట్ దే హ్యావ్ అన్ అసోసియేషన్, వాళ్ళకు కోఆర్డినేటర్ ఉంటాడు. లేదు నాన్న నాకు ఇట్లాంటి వాళ్ళు కావాలి, ఫేర్ కావాలి, నల్లకి కావాలి, ఊరోళ్ళు కనిపించే వాళ్ళు కావాలంటే వాళ్ళు తీసుకొస్తారు. ఓకే. కాకపోతే ఆర్టిస్ట్ సీన్ టు సీన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రైమరీ కాస్టింగ్, సెకండరీ కాస్టింగ్ అవన్నీ ఉంటుంది. అది మన దగ్గర చేయరే. కాస్టింగ్ కాల్ ఇచ్చేస్తారు, నీడ్ మేల్స్ 35 to 50,
ఫీమేల్ సో అండ్ సో టు సో అండ్ సో అండ్ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్లీజ్ సెండ్ ఆన్ దిస్ పోర్ట్ఫోలియో అండ్ దిస్ మెయిల్ ఐడి. అదే బాధ్యత ఒక కాస్టింగ్ డైరెక్టర్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇవ్వరంటే అది ఇన్సెక్యూరిటీ. సత్తా వెళ్ళిపోతుంది కదా మన చేతుల నుంచి. ఆర్టిస్టులు మన దగ్గర రారు కదా, ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తారు కదా, కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర వెళ్తారు కదా 10 మంది. మా దగ్గర రారు. మేము ఏం చేసుకోవాలి ఆఫీస్లో కూర్చొని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అది కాస్టింగ్ వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఆఫీస్కి వచ్చేస్తారు, వీళ్ళు ఏదో వీడియో షూట్ చేసి పంపించేస్తారు అంతే. కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఆయనతో స్క్రిప్ట్ షేర్ చేయాలి, స్క్రిప్ట్ డిస్కషన్లో కాస్టింగ్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. నేను చేశాను కదా, నాకు తెలుసు దట్ ఈస్ ద రైట్ ప్రాసెస్. ఆ డిస్కషన్లో క్యారెక్టర్స్ గురించి, క్యారెక్టర్ గ్రాఫ్ గురించి అన్నీ డిస్కస్ చేసి క్యారెక్టర్స్ లిస్ట్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ లిస్ట్తో పాటు స్క్రిప్ట్ ఇచ్చేస్తారు మొత్తం. ఆ స్క్రిప్ట్తో పాటు ఆడిషన్ స్క్రిప్ట్ ఇస్తారు, అందులోంచి తీసి ఆ క్యారెక్టర్కి సంబంధించింది. ఈ సీన్కి ఆడిషన్ చేయండి, ఈ 2 సీన్లకు ఆడిషన్ చేయండి, ఈ 2 వేరియేషన్స్ కావాలి మాకు, మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో మాకు అనవసరం, అది మీ బాధ్యత. సో కాస్టింగ్ డైరెక్టర్ విల్ లుక్ ఇన్ దిస్ డేటాబేస్, చూసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆడిషన్ చేసి ఆ టేప్ వాళ్ళ దగ్గర పంపిస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అదే జనరల్ పద్ధతి, బాంబేలో జరుగుతుంది, నేను కూడా ఇక్కడ అదే ఫాలో చేస్తాను. అది చేసిన తర్వాత అందులో నుంచి యూ విల్ గెట్ సమ్ గుడ్ క్రాప్. అని ఇక్కడ లేదు కదా, అది ముందే స్క్రిప్ట్ రాసేటప్పుడే వాళ్ళు క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ని ఫైనలైజ్ చేసుకుంటారు. మిగతా ఎవరు దొరకనప్పుడు మళ్ళీ కాస్టింగ్ కాల్ పెడతారు. సో అది ఒకసారి డెవలప్ అయిందంటే కొత్త క్రాప్ వస్తుంది మన దగ్గర. చాలామంది గుడ్ యాక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద పెరిఫరీ టు డూ గుడ్ రోల్స్. ఒక్కసారి మంచి కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టుకొని మనం చేపిస్తే అయిపోతుంది కదా పని. ఓకే సార్, ఇప్పుడు అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన అందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ వర్క్షాప్ చేసిన వాళ్ళు, మన మూవీస్లో ఏమైనా చేసిన వాళ్ళు ఎవరైనా యాక్టర్స్ పేరు ఏమైనా చెప్పగలరా మీరు? విజయ్ వర్మ అని తెలుసా మీకు? ఇప్పుడు రీసెంట్గా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ బెస్ట్ అవార్డు ఓటీటీ ప్లాట్ఫామ్. దహాడ్ అని ఏదో ప్రోగ్రామ్కి. ఓకే. మన తెలుగులో ఎంసీఏ చేశాడు నానితో. విజయ్ వర్మ, హిందీ విజయ్ వర్మ. సారీ, ఐ షుడ్ యూజ్ దట్. యా యా యా. ఓకే. ఇంకో తను విష్ణువర్ధన్ రాజు అని, ఇప్పుడు ఆయన పేరు శ్రీ విష్ణు. శ్రీ విష్ణు, ఓకే. ఇంకా డి విజయసాయి. డి విజయసాయి అంటే విజయ్ దేవరకొండ, ఆయన తమ్ముడు ఆనంద్. ఇంకా అభిరామ్ వర్మ అని, అభిజిత్ చేశారు, చాలామంది ఇట్లా చేశారు. చెప్పుకోవడం ఎందుకు అది. సార్, మీ రీసెంట్ ప్రాజెక్ట్ గురించి, లేకపోతే రిలీజ్కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ గురించి ఒకసారి చెప్తారా? ఓకే, ఒక హిందీ సినిమా చేస్తున్నాము, కంప్లీట్ అయిపోయింది. 25th January దట్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్. ఆ సినిమా పేరు ఫైటర్. నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన. అవును, టీజర్ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ అవును. అవును, దీపిక, రితిక్ రోషన్, అనిల్ కపూర్ ఒక సినిమా. మరి తమిళ్ సినిమా ఒకటి టెస్ట్ అని, మాధవన్తో. ఓకే. ఇక్కడ తెలుగులో ఒక 3 సినిమాలు ఉన్నాయి రిలీజ్కి, అంతే, ఇంకేం లేవు. సార్, మాధవన్ అన్నారు కాబట్టి ఒకసారి మాధవన్ గారి గురించి, రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన యాక్ట్ చేసిన మూవీ. ఒక్కసారి ఆయన ప్రొడ్యూస్ చేసింది సినిమా, అది ప్రొడ్యూస్ అండ్ డైరెక్టర్. మీరు ఆయనతో వర్క్ చేశారు కాబట్టి ఆయన యాక్టింగ్, ఆయన అప్రోచ్ ఫర్ యాక్టింగ్, టువర్డ్స్ యాక్టింగ్ అనేది మీరు దగ్గరగా ఉండి చూశారు కాబట్టి. అవును, ఆయన హీఈస్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ ది స్క్రిప్ట్ ఇన్ క్యారెక్టర్స్. ఉట్టిగా సెట్కి వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రీడింగ్లో కూడా డిస్కస్ చేస్తాడు. ఆ తర్వాత కూడా డైరెక్టర్తో డిస్కస్ చేస్తాడు, క్యారెక్టర్ ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేద్దామా అనేది ఆ అప్రోచ్ తీసుకుంటాడు ఆయన. అండ్ ఈ విల్ హెల్ప్ ది ఎదుటి ఆర్టిస్ట్. ఎందుకంటే తమిళ్ నా మొదటం కాదు, కాకపోతే ఆ సినిమాలో నేను సింక్ సౌండ్లో చేశాను, డబ్బింగ్ కాదు, సింక్ సౌండ్ ఇంకా చాలా డిఫికల్ట్ కదా సార్, ప్రొనౌన్సియేషన్స్ అంతా అన్ని. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ నాట్ తమిళ్ స్పీకింగ్ క్యారెక్టర్, కాకపోతే సినిమాలో తమిళ్ మాట్లాడాలి, చెన్నైలో ఉన్నాడు కాబట్టి. సో అది సింక్ సౌండ్లో చేశాను. సో అందరూ హెల్ప్ చేశాడు మాధవన్, క్యారెక్టరైజేషన్లో కానీ ఆ క్యారెక్టర్ గ్రాఫ్లో కానీ హెల్ప్ చేశాడు అందులో. సో బిన్ వెరీ హెల్ప్ఫుల్.
ఓకే. నాకు ఈ ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ యాక్టర్ ఉన్నారా సార్? ఇట్స్ డిఫికల్ట్ క్వశ్చన్ ఐ థింక్ టు టేక్ ఇట్. ఒక్కడు ఉండరు కదా. యా యా ఐ నో. ఫేవరెట్ యాక్టర్ అంటే ఎక్కువ హిందీలోనే నేను చూసేది. హిందీలో ధర్మేందర్, కిషోర్ కుమార్, మెహమూద్, ప్రాణ్, డానీ డెన్జాంగ్పా, ఇవన్నీ పేరు మీరు వినలేదనుకుంటా. కొన్ని కొన్ని ఐ హర్డ్. వాళ్ళ వర్క్ చూడాలి మీరు. వాళ్ళ వర్క్ చూడాలి. అవసరం ఉంటే వాళ్ళ బయోగ్రఫీస్ చదవాలి మీరు. వాళ్ళ లైఫ్ గురించి తెలుస్తుంది మనకు. అంటే మనం ఎంత పెద్ద కామెడియన్ అయినా మన లోపల మనకు వేదం లేకపోతే, బాధ లేకపోతే ఫస్ట్ మనం ఆర్టిస్ట్ కాలేము. సెకండ్ ఏంటంటే వేదం లేకపోతే లోపల ఆర్టిస్ట్ కాలేము నంబర్ 1. సెకండ్ కామెడియన్ ఇంకా కాలేరు. ఎగ్జాక్ట్లీ. కామెడియన్ ఉండాలంటే లోపల చాలా బాధలు ఉండాలి మనకు, సఫరింగ్ ఉండాలి లైఫ్లో. ఆర్టిస్ట్ సఫరింగ్ లేకపోతే ఆర్టిస్ట్ కనపడాడు అక్కడ. ఎమోషన్స్ పండాలంటే ఆ ఎమోషన్ అనుభవించి ఉండాలి. అవసరం లేదు, ఏదైనా బాధ ఉండాలి లైఫ్లో. హీ షుడ్ హ్యావ్ గాన్ త్రూ సమ్ ట్రబుల్ ఇన్ లైఫ్. అది కనిపిస్తుంది పర్ఫార్మెన్స్లో. అది స్టార్ 15-20 crores సినిమాకి తీసుకుంటారు, 30 crores తీసుకుంటారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. స్టార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఎవడైతే ఉంటాడో హీ విల్ ఆల్వేస్ బీ దేర్ అనే వాల్యూ ఉండదు. నో కెనాట్ అటాచ్ ఎనీ వాల్యూ టు దట్ పర్టికులర్ యాక్టర్. సో ఇలాంటి ఇక్కడ మన దగ్గర ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు, ఎన్టీ రామారావు గారు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ హూమ్ ఐ లవ్ టు వాచ్. సార్ మీరు అన్న ప్రకారం ఇఫ్ యూఆర్ సో ఇన్వాల్వ్, మీ లైఫ్లో మీ టైం అంతా, మీ డెడికేషన్ అంతా, మీ ఆలోచన అంతా నీ వర్కే, నీ యాక్టింగ్ అయితే యాక్టింగ్లోనే పెట్టేసినప్పుడు దెర్ కమ్స్ ఏ పాయింట్, ఒక పాయింట్ వస్తుంది నీకు అదే ఇన్వాల్వ్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని బాధల్లో ఉంటావు. ఆ బాధలు దాటేసి సక్సెస్ వచ్చేసి నువ్వు నీ వర్క్లోనే ఇంకా వెళ్ళిపోతూ ఉంటావు. బట్ స్టిల్ యూ కాంట్ అంటే డిఫరెన్షియేట్ చేసుకోలేవు ఆ బాధలకి దీనికి, బికాస్ యూఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ వర్క్. నీ లైఫ్ మారింది, నీ స్టేటస్ మారింది, నీ చుట్టూ సరౌండింగ్స్ మారింది, కూడా పట్టించుకునే స్టేజ్లో ఉండరు. అలాంటి యాక్టర్స్ ఎస్వి రంగారావు గారు వీళ్ళు అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చు. దే డోంట్ నో అంటే వర్కే అంటే వాళ్ళు సంపాదించాను. న్యూట్రల్ అయిపోయారు కదా, వాళ్ళు ఏదైనా ఎమోషన్కి న్యూట్రల్ అయిపోయారు. సో దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు గివ్ దర్ బెస్ట్. ఆ మూమెంట్లో ఉండి ఆ మూమెంట్లో ఏం కావాలనేది ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక కాలంలో మనకు మానిటర్స్ లేవు. ఇప్పుడు ప్రతిదానికి ఒక చిన్న షాట్ ఇచ్చిన పరిగెత్తి అందరు మానిటర్ చూస్తారు. ఎందుకు? అవసరమా? డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ చెప్తాడు కదా ఓకేనా కాదా అని. ఈ రోజు వరకు నేను నాదొక్క ఫ్రేమ్ నేను చూడలేదు మానిటర్లోకి వెళ్ళి షార్ట్ అయిన తర్వాత. జీవితంలో ఎప్పుడు చూడను కూడా. ఏదో నేను అర్థం చేసుకోలేనప్పుడు డైరెక్టర్ పిలిపించి చూపిస్తే మాత్రం, కానీ అదర్వైజ్ ఆన్ మై ఓన్ ఐ హ్యావ్ నెవర్ గాన్ అండ్ సీన్ ఎనీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అది టైం వేస్ట్. ఇట్ ఈస్, దే డోంట్ రియలైజ్ ఇట్ ఈస్ యాడింగ్ టు ద బడ్జెట్. 20 to 30% బడ్జెట్ పెరిగిపోతుంది దాని, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఆ మానిటర్లు చూసిన తర్వాత మళ్ళీ డిస్కషన్ పెడతారు. ఎందుకంటే ఒక నలుగురు వెళ్ళి మానిటర్ చూసారనుకోండి, ఏం చూస్తారు చెప్పండి మీరు? ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకుంటారు, అంతే. ఆ సీన్ చూడరు కదా. చూడరు. మరి డైరెక్టర్ ఇస్ దేర్ టు టేక్ ద కాల్. నో, ఒక కాలంలో ఆలోచించండి మీరు, ఆ ఫైట్ సీన్స్ కానీ, గ్రూప్ డాన్సెస్ కానీ, అవుట్డోర్ సీక్వెన్సెస్ కానీ మానిటర్ లేకుండా ఎలా షూట్ చేసేవారు? మరి ఈ కాలంలో ఊహించుకోలేరు. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూషన్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ ఏంటి అంటే, కానీ ఇప్పుడు యాక్టర్స్కి వన్ సక్సెస్ వచ్చింది అంటే ఐదర్ అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే పిఆర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేస్తున్నారు. నువ్వు ఈ కార్లోనే వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్లోనే వెళ్ళాలి, నేను చెప్పిన టైంకి నువ్వు స్టేజ్ మీదకి రావాలి, ఇన్ని నిమిషాలే మాట్లాడాలి, ఇంత దిగేయాలి, ఇన్ని యాడ్స్ చేయాలి, ఈ పర్టికులర్ యాడ్ చేయాలి. ఈవెన్ పర్సనల్ లైఫ్ కూడా ఈ పర్సన్ నువ్వు డేట్ చేస్తే నీకు ఇంత ఫాలోయింగ్ పెరుగుతుంది. అంటే వర్క్ తప్ప మిగతా అన్ని దే ఇండ్యూసింగ్ టు ద యాక్టర్స్ మైండ్. అంటే మీరు పప్పెట్ అయిపోయారు కదా, మీకు ఇండివిజువాలిటీ లేనట్టు అయిపోయింది కదా, అది అర్థం. మీ సొంత ఇండివిజువాలిటీ పోయింది కదా, మీ థాట్ ప్రాసెస్ కిల్ చేసేసారు కదా వాళ్ళు. దానికి ఏం చెప్తాం మనం? మనలో ఇండివిజువాలిటీ ఉంటే మనం అవన్నీ యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే నాకు ఇంత డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తానంటే ఏం చేయలేము దాన్ని. మేబీ ఇంకో వ్యూలో చూస్తే అది ఈ యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి, ఆ వ్యసనంతో
ఓకే గుడ్ వేలోనే వ్యసనం వ్యసనమే. వ్యసనంతోటి దే ఆర్ సో వరీడ్ దట్ ఇవన్నీ పాటించకపోతే నెక్స్ట్ ఆపర్చునిటీ రాదేమో అని. అవును. బికాజ్ వాళ్ళు చెప్పడం కూడా అలాగే చెప్తున్నారు ఇవన్నీ అదే దట్ ఈస్ టు బిల్డ్ ఇన్సెక్యూరిటీ ఇన్ యువర్ మైండ్. ఎందుకు మీరు పార్టీస్ ఎందుకు అటెండ్ అవుతారు? సోషల్ సర్కిల్లో సినిమా సోషల్ సర్కిల్లో ఎందుకు మూవ్ అవుతారు? మీరు సినిమా సెట్కి వెళ్ళారు కదా, మీ పని చేశారు కదా, మీ షాట్ ఇచ్చారు కదా, అయిపోయింది కదా మీ పని, వచ్చి కూర్చోండి పక్కన. మళ్ళీ ఫోన్లు చేయడము, గ్రూపులు క్రియేట్ చేయడము, మెసేజ్లు పెట్టడము, అవి చేయడం ఇవి చేయడము. మీ వీక్ పాయింట్ పట్టుకొని ఎవరైనా మీరు యూజ్ చేసుకుంటారు కదా మిమ్మల్ని. సో ది గెటింగ్ యూస్డ్. అది వాళ్ళ పార్టీస్ కూడా సార్ దట్ యూ సైడ్ పార్టీస్కి వెళ్తే ఒక ప్రాబ్లం, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం. నేను వెళ్ళాను, ప్రాబ్లం ఉంటే ఉండని, ఎలాగో ప్రాబ్లమే కదా, ఈ ప్రాబ్లం బెటర్ కదా మనకు, వెళ్ళకుండా ప్రాబ్లం తెచ్చుకోవడం. అదే ఏం మాట్లాడతారు అక్కడ చెప్పండి? జనాల గురించి మాట్లాడక తప్ప ఇంకేం మాట్లాడతారు? వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడము, బ్యాక్ బైటింగ్, అంత నెగటివిటీ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం మనం. మన పని నేను పుస్తకాలు తీసుకెళ్తాను సెట్లో. షార్ట్ అయిపోయిందంటే వెళ్ళి ఇక్కడ పక్కన వెళ్ళి, లేదంటే వ్యాన్లో వెళ్ళి పుస్తకం చదువుకుంటానంట. ఎవరితో ఏదైనా కనెక్షన్ ఏంటంటే మెంటల్ కనెక్షన్ ఎవరితో కుదిరిందంటే కూర్చొని అప్పుడప్పుడు మాట్లాడతాను కాబట్టి, లేకపోతే అదర్వైజ్ నో ఇంటరాక్షన్. ఎందుకంటే మనం వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ వన్ పర్టికులర్ వర్క్. అవర్ జాబ్ ఇస్ టు డూ దట్ వర్క్ ఆనెస్ట్లీ. ఇప్పుడు మీరు అలా ఉండడం కూడా కొంతమంది పాజిటివ్ వేషన్, కొంతమంది ఆరోగెన్స్. చాలామంది ఆరోగెన్సే తీసుకుంటారు. నేను వాళ్ళకి బాధ పెట్టట్లేదు కదా. దట్ ఈస్ మై లైఫ్. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. అంతే కదా మరి. గ్రేట్ సార్, గ్రేట్ టాకింగ్ టు యూ. ఇట్స్ బీన్ అంటే చాలాసేపు మాట్లాడాం, మిమ్మల్ని కొంచెం లాంగ్ టైం కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టారు లేదా? నాకేముంది ప్రాబ్లమా? బ్యాక్ ప్రాబ్లం లేదు, నాకు హెల్త్ బాగానే ఉంది. అలాగే ఐ బీన్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్, ఇంతసేపు కూర్చొని మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి చాలా మంచి విషయాలు షేర్ చేశారు. సో యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, యూ ఆర్ రియల్లీ ఎ స్పెషల్ గెస్ట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.